బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్టుగా వార్తలు వస్తున్నాయి. జితేందర్ ను డీజీపీగా నియమించాలి అని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఏ క్షణమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రకటన నిన్నే చేయాల్సి ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటన కారణంగా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్ ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. జితేందర్ నియామకం, డీజీపీగా జితేందర్ నియామకం దాదాపు ఖాయమైనట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, డీజీపీగా జితేందర్ నియామకం దాదాపు ఖాయమైనట్టేనా? ఈరోజు ప్రకటన ఉత్తర్వులు వచ్చే అవకాశం కనిపిస్తోందా? 2023కు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల సందర్భంగా అంజనీ కుమార్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబోయేటువంటి సిఎల్పి నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని పుష్పగుచ్చం ఇచ్చి కలిశారు. కలిసిన తర్వాత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ చర్యల్లో ఆయన పక్కన పెట్టి రవిగుప్తాను డీజీపీగా నియమించింది. సో రవిగుప్తాను డీజీపీగా నియమించిన తర్వాత అప్పటి నుంచి ఆయనే కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన విషయంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఇప్పుడు నిర్ణయానికి సంబంధించినటువంటి విషయంలో జితేందర్ పేరు వినిపిస్తూ ఉంది. సీనియర్ అధికారిగా 1992కు సంబంధించినటువంటి క్యాడర్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి, సీనియర్గా ఆయనకు పలు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ప్రస్తుతం ఆల్రెడీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్గా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఈయన పేరు పరిశీలించడంలో రేవంత్ కాస్త ఆయన వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న నిన్న షెడ్యూల్ ప్రకారం నిన్న ఆయన పేరుపైన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందనే చర్చ జరిగినప్పటికీ నిన్న ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ పర్యటన లేట్ కావడంతో అక్కడే భారీగా సమయం కేటాయించడంతో ఆయన పర్యటనలో భాగంగా ఆయన పేరు ప్రకటన చేయలేదు. ఈరోజు ఏ క్షణమైన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందనేటువంటిది చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఒరిస్సా సంబంధించినటువంటి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జలంధర్ అనేటువంటి ప్రాంతంలో ఒక ఫార్మర్ కుటుంబంలో, రైతు కుటుంబంలో ఈయన జన్మించారు. అక్కడ నుంచి ఐపీఎస్గా సెలెక్ట్ అయిన తర్వాత ఉన్నత చదువుల తర్వాత ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆ తర్వాత ఢిల్లీ సిబిఐలో ఇలా పలు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. గ్రే హౌండ్స్లో కూడా పనిచేశారు. 2004, 2006 సంవత్సరానికి సంబంధించినటువంటి విషయంలో నక్సల్స్ ఏరివేత కార్యక్రమంలో కావచ్చు, ఇతరత్ర చాలా కీలకంగా వ్యవహరించారు. సో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనను డీజీపీగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన వైపే రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఆయనకు ఈ పదవి వరిస్తే ఆయన దాదాపు 14 నెలలు ఆయన పదవిలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్ వరకు ఆయన కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఆయన విషయంలో రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నారు. దానికి తోడు రీసెంట్గా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటన సందర్భంగా అమిత్ షాతో కూడా కేంద్ర హోంశాఖతో ఆయన భేటీ అయ్యారు మంత్రితో. ఆ సందర్భంగా కూడా ఈ చర్చ వచ్చి ఉండొచ్చు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఆయన సూచన మేరకే ఈయనను డీజీపీగా ఎంపిక చేసే అవకాశం ఉందనేటువంటిది కూడా చర్చ కొనసాగుతుంది. సో కొద్దిసేపట్లోనే దీనిపైన ఉత్తర్వులు రానున్నాయి అనేటువంటిది చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం జితేందర్ డీజీపీ హోదాలోనే కొనసాగుతా ఉన్నారు. తీసుకోవడం వెనుక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? అంటే ఆయన అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని దగ్గర నుంచి చూశాడు. అప్పుడు వరంగల్కి సంబంధించినటువంటి డిఐజీగా కొనసాగారు. ఏఎస్పీగా ఈయన కెరియర్ స్టార్ట్ అయింది. అడిషనల్ ఎస్పీగా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన పనిచేసినటువంటి విధానం గ్రే హౌండ్స్, విజిలెన్సు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఒరిస్సా, విశాఖపట్నం, తెలంగాణలతో పాటు ఢిల్లీ సిబిఐలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉండడం, ఇవన్నీ ఆయనకు కలిసి వస్తున్నాయి అనేటువంటిది. నిర్మల్లో కూడా గతంలో పనిచేశారు. ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్లపైన అవగాహన ఉండడం, సీనియర్ అధికారి కావడము, రేవంత్ ఆయన పైన వివాదాలకు ఎలాంటి వివాదాలకు ఆయనకు పోకపోయి ఉండడం, అలాంటి పేరు ఉండడంతో రేవంత్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు కేంద్ర హోంశాఖ కూడా రేవంత్కి సూచన చేసి ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. రీసెంట్గా ఆయన అమిత్ షాను కలిశారు కాబట్టి అటు నుంచి కూడా సూచన మేరకు ఈయన ఎంపికలో రేవంత్ ఈయన వైపు మొగ్గు చూపుతున్నారనేటువంటి చర్చ అయితే కొనసాగుతోంది. ఏ క్షణమైనా జితేందర్ పేరుపైన డీజీపీగా ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ మధు, రాష్ట్రానికి కొత్త డీజీపీ రాబోతున్నారు. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించే అవకాశాలున్నాయి.
జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. జితేందర్ను డీజీపీగా నియమించాలి అని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఏ క్షణమైనా డీజీపీ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. నిన్ననే ఈ ప్రకటన చేయాల్సి ఉన్న సీఎం మహబూబ్ నగర్ పర్యటన కారణంగా వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్ ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవేళ జితేందర్ను డీజీపీగా నియమిస్తే 14 నెలల పాటు ఆయన తెలంగాణ డీజీపీగా కొనసాగే అవకాశం ఉంది. 2025 సెప్టెంబర్లో ఆయన పదవి విరమణ చేస్తారు. సో ఈ 14 నెలల పాటు ఆయన డీజీపీగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పంజాబ్ జలంధర్కు చెందిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు ఎంపికయ్యారు. ముందు ఆయన నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీ సిబిఐలో 2004, 2006 వరకు గ్రే హౌండ్స్లో కూడా పనిచేసిన అనుభవం జితేందర్కు ఉంది. అనంతరం డిఐజీగా ప్రమోషన్ పొంది విశాఖ రేంజ్లో బాధ్యతలు కూడా నిర్వహించారు జితేందర్. ప్రస్తుతం ఆయననే తెలంగాణ డీజీపీగా నియమించాలి అని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈరోజు డీజీపీగా జితేందర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.